జనవరి 9వ తేదీ అర్ధరాత్రి తర్వాత జీఆర్ స్వాముల ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారం తెరుచుకోనుంది. ఈ సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 10 వేకువజాము నుంచి వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం భక్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్స్ లోకి అనుమతించేందుకు తిరుమల దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి వరకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు టీటీడీ ఉన్నతాధికారులు. తిరుమలకు వచ్చే భక్తులకు ఎక్కడ చిన్న ఆటంకం ఏర్పడకుండా టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. 10వ తేదీ శుక్రవారం కావడంతో స్వామివారికి కైంకర్యాలు జరిగిన తర్వాత ఉదయం 4:45 ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులను అనుమతిస్తామన్నారు. తరువాత 19వ తేదీ అర్ధరాత్రి వరకు నిర్విరామంగా సర్వదర్శనం ఉంటుందని తిరుమల ఈవో ప్రకటించారు. వైకుంఠ ద్వార దర్శనం రోజుల్లో సుమారు 7 లక్షల మంది శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 1.40 లక్షల 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను డిసెంబర్ 24న ఆన్లైన్లో టీటీడీ విడుదల చేసింది. జనవరి 10వ తేదీకి సంబంధించి శ్రీవాణి దర్శనం 1500 టికెట్లను డిసెంబర్ 23వ తేదీన టీటీడీ విడుదల చేసింది. మిగిలిన 9 రోజుల్లో రోజుకు 2000 టికెట్స్ను విడుదల చేసింది. తిరుపతి వాసుల కోసం తిరుపతి, తిరుమలలో ప్రత్యేక టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. సుమారు 9 ప్రాంతాల్లో 91 కౌంటర్లకు పైగా స్థానికులకు టికెట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. అందులో ప్రధానంగా తిరుపతి ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, బైరాగి పట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జెడ్పీ హైస్కూల్, జీవకోనలోని జెడ్పీ హైస్కూల్, తిరుమల బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్లో టోకెన్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. మొదటి 3 రోజులు మాత్రమే ఈ 9 కౌంటర్లలో టికెట్లు కేటాయిస్తామని, తరువాత శ్రీనివాస, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్లోని కౌంటర్లలో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఇస్తామని అధికారులు వెల్లడించారు. తోపులాట జరగకుండా ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని స్పష్టం చేసింది. భక్తులు తమకు కేటాయించిన నిర్దేశిత సమయానికి క్యూ లైన్ల వద్దకు రావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.